విజయవాడ వరద బాధితులకు సహాయార్థంగా గుంటూరు మిర్చియార్డ్ ముఠా కార్మిక సంఘం వారు 40,000 రూపాయలను అందించడం జరిగింది. యూనియన్ అధ్యక్షులు వెంకయ్య చేతుల మీదుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, ముఠా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంటనే ఒక్క రోజులో 40,000 రూపాయలు వచ్చేసి మనలాగానే గుంటూరు నగరం ఎలాగైతే ముఖ్యంగా ఉందో విజయవాడ నగరంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా కోల్పోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో మన ఏఐటియుసి తరఫున పార్టీ తరఫున వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు 2 లక్షల దాకా అందజేద్దామనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంట్లో నేను వెంకయ్య గారికి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు కూడా బట్టి ఒక ప్రయత్నం చేయని చెప్పాను. ఆయన కూడా ఒక ప్రయత్నం చేద్దామని వచ్చి కూర్చున్నాడు. ఆయన టార్గెట్ 15,000 20,000 అవుతాయని అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్న దానికంటే కూడా మీరు ఆయన మీద చూపించిన నమ్మకం, విశ్వాసం ఇదంతా కూడా గట్టిగా ఉంది. ఇదే కాదు, ముఠా కార్మికులకు ఇటీవల ఎలాంటి సమస్యలు వచ్చినా నా సలహా లేకుండా వెంకయ్య గారు ఎప్పుడు కూడా అడుగులా. ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళమే, ఎలా చేద్దాం అనుకునేవాళ్ళమే, పనిచేసేది మాత్రం ఆయనే. అక్కడికి వెళ్ళి మా సేటు వాళ్ళతో మాట్లాడి ఆ పని జరగడం కోసం తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి నాతో చర్చించి అక్కడి నుంచే యజమానులతో మాట్లాడి సెటిల్ చేసినటువంటి సందర్భాలు కూడా 4-5 ఉన్నాయి. ఇలాంటి నాయకుడు మీకు దొరకటం నిజంగా. విజయవాడ గుంటూరు వరదలకి ఎంత నష్టపోయిందో మనందరం టీవీల ద్వారా చూసాము. అయితే విజయవాడలో గత 100 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు వాళ్ళ వచ్చి కొన్ని పేటలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చి చాలామంది కూడా ఊళ్ళు దాటి వెళ్ళిపోయారు. చివరికి అక్కడ పరిస్థితి అంటే మనుషులు నడిన లోతుల్లో ఒక డబల్ స్టేర్, సెకండ్ స్టేర్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయి ఆడ ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ, ఏఐటిసి, విద్యార్థులు, ఏఎస్ఎఫ్ వాళ్ళు, ఏవైఎఫ్ వాళ్ళు, రైతు సంఘాలు, కార్మికులు అందరూ ప్రధానంగా మన పార్టీ ఆధ్వర్యంలోనే అవన్నీ ముందుండి చేస్తూ వాళ్ళందరికీ ఏమేమి కావాలో వాళ్ళందరికీ మనం సహాయం చేస్తూ వాళ్ళని ఆదుకోవడం కోసం పెద్ద ప్రయత్నం చేసాం. అదేవిధంగా దాంతోపాటు మనకు చేతైన వరకు గుంటూరు, కృష్ణా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటిసి, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బియ్యం ఇచ్చాము, దుప్పట్లు ఇచ్చాము, అట్టాకి మామూలుగా అన్ని రకాల వస్తువులు ఇచ్చాము. దాంతోపాటు వాళ్ళ ఆర్థికంగా కూడా మనం అన్ని చోట్ల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వసూలు చేసి ఇస్తాను. దానిలో భాగంగా నిన్న అజయ్ కుమార్ గారు వెంకయ్య గారికి ఒక మాట చెప్పగానే మానవత్వంతో, ఎందుకంటే మన కళ్ళతో చూస్తున్నది మన పక్కన ఉన్న విజయవాడని మనం కూడా ఆదుకోవడం కోసం చాలా మంచి మనసుతోటి మీరందరూ కూడా ఒక్క రోజులో ఈరోజు ఏదైతే మీరు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో దానికి ఏఐటిసి గుంటూరు జిల్లా పక్షాన నా తరఫున ప్రత్యేకించి చేతులు తొడిచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విజయవాడకు సంబంధించినటువంటి వరదలకు సంబంధించి చేతనైనటువంటి సాయం చేస్తూ ఉన్నారు. కానీ చెప్పినటువంటి 1 గంటలోనే ఏదైతే మీరు చూపించినటువంటి ఆ మంచి మనస్సు ఏదైతే ఉందో దానికి ఏఐటిసి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అజయ్ గారు చెప్పినట్టుగానే రాబోయే రోజుల్లో ఇక్కడ మనందరం కూడా మరొకసారి మన ఏఐటిసి సంఘాన్ని బలోపేతం చేయడంలో మనందరం కూడా పునరంకితం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్.